అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఎమ్మెల్యేగా ఆర్టీసీ బస్సులు ఎక్కిపోతారు. ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉండి చూపించుకోవాలంటే మామూలు వ్యక్తిలాగా వెళ్ళి క్యూలో నిలబడి చేయించుకుంటారు. ఎందుకు మీకు అక్కడ కనీసం నేను ఒక ఎక్స్ఎమ్మెల్యే అని చెప్పడానికి ఎందుకు మీకు అంటే చెప్పాలని ఎందుకు అనిపించదు? చెప్పటానికి తప్పేం కాదు, దాని ఇదేం కాదు. కానీ ఇప్పుడు చాలామంది మా బంధువు ఎమ్మెల్యే, మా తాత, ఇది మా ముత్తాతది, లేకపోతే మా చిన్నాయనకు అల్లుడు, అట్లా చెప్పుకుంటారు కదా. మీరు స్వయంగా మాజీ ఎమ్మెల్యే ఉండి ఎక్కడైనా మీరు ఆ మధ్య ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్ళి అందరిలాగా క్యూలో నిల్చుకున్నారు. అట్లా ఆర్టీసీ బస్సు ఎక్కుతారు, ఆడ జిహెచ్ఎంసీ దగ్గర వచ్చే 5 రూపాయల భోజనం తింటారు. ఎందుకు అంటే మీ ఇంత సింప్లిసిటీ అనేది ఎట్లా వచ్చింది మీకు? అది నేను పెద్ద విచిత్రం అని అనుకోవటం లేదు. ఇప్పుడు హాస్పిటల్ కాడ పోయాను, ఆ డాక్టర్ దగ్గరికి నేను ఫలానా అని చెప్పొచ్చు, పోవచ్చు. కానీ ముందు సీరియల్లో ఉన్నటువంటి వాళ్ళని పక్కకి పెట్టాలి కదా. అవును, వాళ్ళని పక్కకి నెట్టి నేను పోవాలి కదా. అది నా స్వభావానికే విరుద్ధం. అందుకనే వాళ్ళంతా కానీ నాలాంటి ఇబ్బందితోటే వాళ్ళు వచ్చి ఉంటారు కదా. వాళ్ళని పక్కకి నెట్టేసి నేను డాక్టర్ని నేను వచ్చాను నన్ను చూడమని అట్లా అది కరెక్ట్ కాదు కదా. అది నా స్వభావం. అదే సమయంలో బస్సులో పోవాలన్నా అనే దానికి వస్తే, మొన్న మా అమ్మాయి కారు కొని పంపించింది. నేను ఇందాక చెప్పినప్పుడు ఏం చేస్తుంది అంటే మీ కారు కొని ఈఎంఐలు కడతాను, అది ఆ సంగతి. ఈ కారు ట్రబుల్ ఇచ్చి ఆగింది. మరి నేను నడుచుకుంటూ రావాలా. నడుచుకుంటూ వస్తుంటే బస్సు వస్తుంది. ఆ బస్సు డ్రైవర్కి నేను తెలుసు, బస్సు కండక్టర్కి నేను తెలుసు. వాళ్ళు అది స్టేజ్ కాదు, నేను ఆఫ్ చేయలేదు. వాళ్ళు నన్ను చూసి ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఎక్కండి సార్ అంటే ఎక్కిళ్ళు ఎందుకు వచ్చా. బుల్లెట్ కూడా ఉంది సార్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్. అది దాని కథ ఏంది? ఈ కారు కన్నా ముందుగాలు నేను పార్టీ ఇచ్చిన బండితోటి తిరిగేవాడిని. సైకిల్ పోయిన తర్వాత బండితోటి తిరిగేవాడిని. మళ్ళీ ఆ బుల్లెట్ నేను తిరగటానికి కానీ మరి మా అబ్బాయికి అవసరం అయింది కదా ఇటువంటి పోవటానికి అని చెప్పి కోఆపరేటివ్ సొసైటీలో లోన్ మీద తీసుకున్న దాన్ని. తీరిపోయిందా లోన్? అది తీరిపోయింది. ఎన్ని రోజులు పట్టింది? 2 సంవత్సరాల్లో తీరిపోయింది. 2 సంవత్సరాలు. నెలకు 2000, నెలకు 2000 చొప్పున. ఓకే. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ బుల్లెట్ కొని మీరు? అది 4 సంవత్సరాలు. నడుపుతారా మీరు బుల్లెట్? ఇప్పుడు దాకా నడిపించిన, ఇప్పుడు నడుపుతలేదు. ఇక కారు వచ్చింది కాబట్టి కారులోని బయటికి. కారు మీరే నడుపుకుంటారా? డ్రైవర్ ఉన్నాడా? డ్రైవర్ మా చిన్న తమ్ముని కొడుకే నా డ్రైవర్. మీ చిన్న తమ్ముని కొడుకు. ఓకే. సో ఈ సైకిల్ ఎక్కడ పోయింది మీది? మీ బ్రాండ్ సైకిల్? నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి సైకిల్ ఉంది. దాన్ని బాగు చేసుకుంటూ నడిపించేవాడిని. 99లో పక్కన పెట్టేశాం. అది వారసత్వ ఆస్తి గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఏదో చెప్తున్నారు, మీ తాతగారు ఏదో ఏం సంపాదించారని. మాకు సంబంధించిన భూమి 10 ఎకరాలు. మా తాతకు మా నాన్న ఒకడే 10 ఎకరాలు చాలనుకున్నాడు మా తాత. మా నాన్నకు మేము 5గురం. మనిషికి 2 ఎకరాలు వచ్చింది. మనిషికి 2 ఎకరాలు వచ్చింది. అది ఏదైతే మొత్తానికి ఆ 2 ఎకరాలు, తలా 2 ఎకరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఐటీడీఏ నుండి ఈ ట్రైబల్కి ఇచ్చేటువంటి ఇది బోర్లు, కరెంటు ఇవన్నీ కూడా శాంక్షన్ చేసుకున్నారు అందరికీ. మొత్తానికి వాటితోటి మేము బతకాల్సిన సాలుగాసం పండించుకుంటున్నాం. అట్లా మా తమ్ముళ్ళకి పోడు భూములు లేవు. నేను ఒక్కనే
అందరితోటి ఊరోళ్ళందరితోటి పాటు పోడు సంపాదించుకున్న ఆ పోడు ఎకరం ఉంది. దాంట్లో ఐటీడీ నుంచే పసిడి వనం స్కీమ్ అని మామిడి చెట్లు ఇచ్చారు. ఆ మామిడి చెట్లు పెట్టా. ఇప్పుడు పోల్లో ఆ మామిడి చెట్లు పెట్టిన దగ్గర నుంచి అవి కాపుకి వచ్చిన దగ్గర నుండి మంచి టైంలో మబ్బులు వచ్చేస్తాయి. మబ్బులు వచ్చేస్తే మామిడి చెట్లు పూత రాలిపోవడము. అవును, దాని పూత రాలిపోకుండా మందులు కొడతారు. మీరే మందులు కొట్టరు? మందులు కొడతాను కానీ ఆగటాలే. ఆ టైంలో మబ్బులు రాకూడదట. మబ్బు వస్తే పూత కాబట్టి అనువైంది కాదు అది. అవును. సో ఈ కార్ ఏదైతే ఉందో మహీంద్రా XUV మీ కూతురు ఎవరైతే ప్రొఫెసర్ ఉన్నారో ఆమె తీసి ఇచ్చారు ఇది. అవును. సో దీనికి కూడా జెండా బాగానే తయారు చేయించారే, పార్టీ జెండా. అది బండి ఆమె అప్పు చేసి బండి కొనిస్తే ఇప్పుడు నేను అప్పుల పాలవుతున్నా. నాకు వచ్చే పింఛన్ డబ్బులు అన్నీ కూడా డీజిల్కి రిపేర్లకి సరిపోవటాలే. ఇది అప్పు ఉందంటారు, మీకు నిజమేనా? ఎంత అప్పు ఉంది? అప్పు ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి అప్పే. పంటలు సరిగా చేతికి రాక, పంటలు సరిగా లేక అప్పులు మిగిలిపోతున్నాయి. ఎప్పుడు కూడా అవి తీరంగా మిగిలితే మేము తినేవాళ్ళం. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల నుంచి వాతావరణం తేడా వలన ఏదైతే మొత్తానికి పంటలు సరిగా రావట్లేదు. పత్తి వేసినా, మొక్కజొన్న వేసినా బాగా నష్టపోతున్నాం. ఆ అప్పులు తీరక అవి పోతున్నాయి. మా అబ్బాయి పేరుతోటి అప్పులు ఉన్నాయి, నా పేరుతోటి అప్పులు ఉన్నాయి. ఈ అప్పులన్నీ అట్లా పెండింగ్లో ఒక 5-6 లక్షలు అప్పులు ఉంటాయి బ్యాంకుల్లో. సరే, ఒకటి ఈ మధ్య మీరు రేవంత్ రెడ్డిని కలవడానికి పోతే ఆయన కలవలేదని, తర్వాత అదంతా మీ వీడియో వైరల్ అయిన తర్వాత ఆయన మళ్ళీ మిమ్మల్ని పిలిపించుకున్నారు, మాట్లాడారు, ఏదో రిప్రజెంటేషన్ తీసుకున్నారు. ఏం చెప్దామని వెళ్ళారు ఆ రోజు రేవంత్ రెడ్డి దగ్గరికి? ఏ సమస్య మీద వెళ్ళారు? చివరికి ఆ సమస్య చెప్పారా? ఇక సమస్యలు నిరంతరం మాకు ఎప్పుడు సమస్యలు ఉంటాయి. పోడు భూముల సమస్యలు ఉంటాయి. రైతులకు సంబంధించిన ఇవాళ ఈ వర్షం వచ్చింది, నిన్న మొన్న వర్షం వచ్చిన దానికి పెద్ద ఎత్తుగా నష్టపోయారు రైతులందరూ. పంటలు పండించి ఆరబోసుకున్నాయి, నష్టపోయారు. చాలా ఉన్నది, నష్టపోయారు. ఇటువంటి విషయాలన్నిటి మీద ఎప్పుడూ ఆ కార్యక్రమాలు ఉంటాం. మేము రాజశేఖర రెడ్డి దగ్గరికి, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మంజూరైనటువంటి దుమ్ముగూడెం ప్రాజెక్టు నీళ్లు, గోదావరి నీళ్లు ఇల్లెందుకు రావాలి? ఆ రాజశేఖర రెడ్డి గారు దానికి మంజూరిచ్చి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టితే ఫస్ట్ ఫేజ్లో ఇల్లెందుకు నీళ్లు రావాలి. ఇల్లెందుకు నీళ్ళు వస్తే ఈ ఖమ్మం జిల్లా మొత్తం, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం నెత్తిన నీళ్ళు పోసుకుంటే అట్లా ఒళ్ళంతా పడతాయో ఆ రకంగా పడతాయని చెప్పి డిజైన్, ప్లాను ఇవన్నీ చేసి ఇది చేసినటువంటి ఆ దుమ్ముగూడెం ప్రాజెక్టు నీళ్లు ఇల్లెందుకు రాకుండా పోతున్నాయి? ఎందుకు? డిజైన్ల లోపమా? డిజైన్ లోపం. రీడిజైన్ పేరుతోటి కేసీఆర్ గవర్నమెంట్లో రీడిజైన్ పేరుతోటి ఇటు తీసుకురావాల్సినటువంటి పనుల్ని మళ్ళా సత్తువెల్లి, మళ్ళా గోదావరి పక్కంపట్టి పోతున్నటువంటిది జరుగుతుంది. అందుకనే కేసీఆర్ గారికి కలవటానికి వీలు కాలే. ఇక్కడ అన్ని పార్టీలతోటి అఖిలపక్షంగా ఏర్పడి కేసీఆర్ గారికి రిప్రజెంటేషన్ రేవంత్ రెడ్డికి ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి ఆయన్ని కలవటానికి, ఆయనకి రిప్రజెంట్ చేయడానికి 5-6 సార్లు పోయాం. ఎప్పుడు పోయినా కానీ ఒక 15-20 వేలు ఖర్చు అవుతుంది. లాస్ట్కి ఒకనాడు ఇక ఏం చేస్తాము అని చెప్పి నాకు ఇంత
ఇదిగా ఉంటుంది అనుకోలేదు. గవర్నమెంట్ అధికారులు పాలకులు ఇట్టుంటారు అనుకోలే. నేను ఎన్టీ రామారావుని చూసిన, చంద్రబాబుని చూసిన, చెన్నారెడ్డిని చూసిన, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసా, రాజశేఖర్ రెడ్డిని చూసా. ఎవరి దగ్గరికి నేను ఎప్పుడన్నా మేము ఏదన్నా మా సొంత పనికో లేకపోతే పైరవీలకు పోం కదా, ప్రజా సమస్యల మీద పోతారు. పోయేవాళ్ళం. ఆడికి పోయి మా కార్డు చూపించేవాళ్ళం, మా కార్డు చూపిస్తే పంపించేవాళ్ళు, పోయి కలిసి మాట్లాడి వచ్చేవాళ్ళం. అటువంటిది కేసీఆర్ దగ్గర నుండి మొదలుకుంటే రేవంత్ రెడ్డి దాకా అసలు వాళ్ళని కలవటానికి వీలు కట్టలే.